వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణ 40వ వార్డులో టీయూఎఫ్ఐడిసి నిధులు 20 లక్షలతో బీట్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు హనుమాన్ ఆలయంలో హనుమంతుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 40వ వార్డులో 2 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, 60 లక్షల పనులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. పట్టణ పారిశుద్ధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉందని, లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, జగిత్యాల అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరు చేపించారని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 34 కోట్ల మంజూరు కాగా పనులు పూర్తయ్యాయని, డబుల్ బెడ్రూమ్ కాలనీలో విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించిన అవసరం ఉందని, ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి అత్యుత్తమైనదని, విద్యా వైద్యానికి హబ్గా నేడు జగిత్యాలంగా మారిందని, ఎంపీ అరవింద్ను కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా సీఎంతో కలిసి పనిచేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఇంతకుముందే సోదరుడు శివ గారు చెప్పారు. చాలా సందులు చిన్నగా అని మోర్ల మీద కూడా బిల్లలు వేయించాం. ఇక్కడ కూడా మంచి అర్థమైన రోడ్ వేసినాం. ఇటు కూడా రోడ్ వేసినాం. రేపటికి వీడికెళ్ళి మళ్ళీ ఆ రోడ్డు కూడా వేస్తాం. మా రవి ఇటే పోతుంది రోడ్. ఇది ఈ రోడ్ కూడా అవుతుంది. ఈ పక్క రోడ్ కూడా జంప చెట్టు దిక్కు కూడా రోడ్ అవుతుంది. ఇవన్నీ కలిపితే దాదాపు 60 లక్షల రూపాయల రోడ్లు ఈ నెల 2 నెలలు వేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చిన్న సందులు 5 లక్షలై మనం కూడా మళ్ళీ చిన్న చిన్న రోడ్లు పెట్టారు. ఇంకా కూడా చేద్దాం. జగిత్యాల అనేది పాత పట్టణం. ఇదేదో ఇవ్వాలని అయింది కాదు. నేను ఏం చెప్పినా రాజీవ్ డాక్టర్ సాబు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మా తాత ఎంపీ ఉన్నప్పుడు వారు మున్సిపల్ చేసారు. తాత అంటే చొక్కరావు గారు, సీఎం గారు ఒకటే సార్ ఉండేవారు. విన్నారా? చాలా అనుమోదం. ఆనందం సార్ అయితే పెద్ద మనుషులకి ఎప్పుడు మా నాన్నకు బాగా ఇప్పుడు పూజలు ఖర్చు పోవు. ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు రాజకీయ పరంగా చెప్తూ మరి ప్రాంత అభివృద్ధికి మేము తప్పకుండా కృషి చేస్తాం. మీరందరూ కూడా నన్ను బలోపేతం చేసి గెలిపించారు. ఇక రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంతకుముందు జ్యోతమ్మ చెప్పింది, వేరే మాజీ మున్సిపల్ చైర్మన్ లాంటి అంతటా 15 కోట్లు వస్తే నువ్వు 70 కోట్లు వేసుకపోయారంటే మరి తప్పకుండా చేస్తాం. 70 కాదు, అంతకుముందు కూడా మన పేదవాళ్ళు పోయే डबल बेडरूम का सब लोग सुनना भैया, डबल बेडरूम का 35 करोड़ रुपए लाए मैं आने के बाद। बोला है तो आप जियो देख सकते, वो वाटर प्लांट का वाटर का होने दो, बिजली का होने दो, सेप्टिक टैंक्स का होने दो, ఇవన్నీ కూడా కరెంట్ వాటి చేసినాం. అయితే అందరినీ పొమ్మంటున్నాం. నేను బాగా ఫోర్స్ చేస్తానండి. దానికోసమే కొంత మున్సిపల్ వార్డుల విషయంలో కూడా నేను ఆగిన అక్కడ కొత్త చేస్తాను. వాస్తవానికి 5-6 చేయాలి, ఓ 2 చేయమని చెప్పి ఉత్తరం వచ్చింది. కానీ అక్కడ ఇంకా స్కూల్ లేదు, దవాఖానా లేదు. కావాలి కదా బడి, దవాఖానా, ఇంకా బస్ షెల్టరు, బస్సు, కొద్ది రోడ్లు. అందుకోసం ఒక 20 కోట్ల రూపాయలు, కొన్ని 70లో 20 కోట్లు డబల్ బెడ్రూమ్ దానికోసమే తెచ్చాం. 70లో 20 కోట్లు అంటే 5,000 కుటుంబాలు పోతాయి. మన దగ్గర నుంచి 100 కుటుంబాలు పోతాయి. ఇది ఎన్ని కుటుంబాలు ఉంటాయి అనుకుంటారు? 5-6 వేలు ఉంటాయి అనుకుంటారు. ఏంటి ఉండేటే కిరాయి ఇళ్ళలో అటు ఇటు కలిపి 500 నుంచి 600 కుటుంబాలు ఉంటే ఎక్కువ. అలాకెళ్ళి 100 అంటే 120 మంది పోతారు ఇంటికెళ్ళి. కిరాయి ఉన్నోళ్ళు, చిన్న కూలిపోయిన దాంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు 120 మంది పోతారు. బదులు రేపు పోయేటప్పుడు బుట్ట పట్టుకొని కూరగాయలు కోరు, స్టీల్ డబ్బా పట్టుకొని మటన్ చికెన్ కోరు. వచ్చినాక మనం అట్లనే ప్లాస్టిక్ డబ్బాల్లో, స్టీల్ డబ్బాల్లో వేసి సఫాయనకు తడి చెత్త అంటే అంట్లు, కాయగూర ముక్కలు, కోడుడు బుర్రలు, చాపత్త ఒక దిక్కేది. మీ ఇంట్లోకి వెళ్ళే అట్ట ముక్కలు, ప్లాస్టిక్ కవర్లు, పాల ప్యాకెట్లు, గిలాసులు, నీళ్లు, మందుల కవర్లు, కరగని, కాలని, మురుగని ఒక దిక్కేది. అంతే. అది చేస్తే ఆ తడి చెత్తను మేమే పెట్టేస్తాం. చదవలకన్నా అమ్మచ్చు. మున్సిపాలిటీకి 4 రూపాయలు వస్తాయి.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇస్తాం. అంటే దాంతో ఇటుక పిల్లలు ఏదో ఒకటి తయారైంది. కాబట్టి ఇవాళ వచ్చి ఈ రోడ్డు ముచ్చడి చెప్పి ఇంకా నా సందేహం చేస్తో చెప్పక నాకు ఇంకా 10 ఇయ్యక నాకు రేషన్ కార్డు ఇయ్యక ఊరికి ఇవే ముచ్చట చెప్తుందంటే మనకు కాలం కలిసి రాకపోతే ఎన్నున్నా లాభం లేదు. ఏం కాదు, అందుకోసం ఇంతమంది పోతే అన్ని చేయాలి. కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని రాజకీయం చేయడానికి ఎవరు కూడా చూడొద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నా స్వార్థమే పెద్దగా ఉండదు. ఎందుకంటే 2 వార్డులు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ నుంచి. కాబట్టి ఇంకా మొత్తం పోలేదు, వాళ్ళకి హౌస్ నెంబర్లు ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు పోని అని చెప్పి 3700 మంజూరు చేస్తాం. ఇంకా 700 ఎప్పుడో చేస్తాం ఈ మధ్యకాలంలో. 15,000 మందిని వాడికి రూకేలు పెడదాం. ఇంకా మెయిన్ రోడ్ కావాలి, వాడికి ఇంత చిన్నదైనా దాకా మొదలు కావాలి. కలెక్టర్ గారితో మాట్లాడినా అంగన్వాడీలు 3 అంగన్వాడీ స్కూళ్ళ కోసం ఇక్కడ సంటి పిల్లలకైతే ఏడికి పోరాదు కదా. 3 అంగన్వాడీ స్కూళ్ళ కోసం కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని పదే కలుస్తున్నాం. నాకు ఇంతకంటే ఎక్కువ పదవి ఏం అవసరం లేదు. మీరు ఇచ్చిన పదవే నాకు అత్యున్నత పదవిగా నేను భావిస్తున్నాను. ఈ శాసనసభ్యుడిగా వేరే నియోజకవర్గాలలో కారు తోడిపోతూ ఉంటే నన్ను ఇక్కడ గెలిపించారు. ప్రభుత్వం రాలేదు. రాని సందర్భంలో ఎంతో మంది మీరు చూసి అంతకుముందు కూడా చేతి గుర్తు గెలిచిన వాళ్ళు కారు గుర్తులతో కలిసి పనిచేశారు, సైకిల్ గుర్తుతో గెలిచిన వాళ్ళు పనిచేశారు, సిపిఎం కంకి గొడవలతో సుత్తి గొడవలతో గెలిచిన వాళ్ళు పనిచేశారు, పంక గుర్తు వైఎస్ఆర్సీపీతో గెలిచిన నిర్మల తెలిసైతే మంత్రి పదవి ఇచ్చారు, సైకిల్ గుర్తు శ్రీనివాస్ యాదవ్ పిలిచి మా సార్ మంత్రి పదవి ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఇచ్చినప్పుడు మరి నేను పనిచేద్దాం మా వాళ్ళకు. నేను గెలిచినప్పుడు పుట్టిగా దండిగా అంతేనామా చాలు పుస్తల కడ ఆడ ఏమంటుంది చెల్లె మా కోసం కలిసినట్టు అది అంటే చాలు, వేరే ఏం లేదు. నేను అన్నాడు కూడా వాళ్ళు దాటిపోయిన పాత్రలో తిట్లే. అప్పుడున్న ప్రభుత్వంతో కూడా ఇక్కడే మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు తెచ్చినాం. మెడికల్ కాలేజ్కు బ్రహ్మాండమైన స్థలం తెచ్చినాం. రోడ్డు వైడనింగ్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ నిధులు కొన్ని తెచ్చి మనం సర్కారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫారెస్ట్ ఆఫీసు, ఫైర్ స్టేషన్, ఆర్ఎండ్బి ఆఫీసు ఇవన్నీ కూడా చేసినాం. అట్లనే టౌన్ హాల్ ఇంతకుముందు చెప్పినట్టు గర్వంగా నేను చెప్పుకుంటా. మున్సిపల్ ఆఫీస్ కానీ, టౌన్ హాల్ కానీ, అంగడి గద్దెల షాపింగ్ కాంప్లెక్స్ కానీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రి ఉండే వారు, కాలువలు ఉన్నప్పుడు మంత్రి ఉండే. అదేవిధంగా మనకు 3 సార్లు ఎంపీ ఉండే. ఐడిఎస్ఎంటీ ఫండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అప్పుడు బట్టి మున్సిపల్ చైర్మన్ నా మిత్రుడు ఎమ్మెల్యేస్ ఉండ్రి అప్పుడు చేసిండ్రు. రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు కూడా నేను గౌరవ ఎంపీ గారిని కలిసి మొన్న మా చైర్మన్ గారు కూడా వచ్చారు. ఇది ఈ 70 కోట్ల వాటికి సంబంధం లేదు. 200 నుంచి 400 కోట్ల మధ్యలో 2 ప్రతిపాదనలు ఇచ్చాం. 400 కోట్లు ఇస్తే అన్ని బోర్లు కూడా మనం గంజినాల వెళ్ళి పెడితే జాంబాగ్నగర్ నుంచి ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు. కరీంనగర్లో నిజామాబాద్ అయిపోయింది. సో చేయమని చెప్పి ఇచ్చినాం. ఆ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి. అది ప్రయత్నం కూడా సాగుతూ ఉంది. దీనికి అదనంగా అది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనం 400 కోట్లు 200 కోట్లు అన్నాడు, ఢిల్లీ దాకా పోయించాడు. మొత్తం మళ్ళీ ఇదే 70 కోట్లతో వచ్చి అంతకుముందు 7 కోట్లు తెప్పించిన వాళ్ళు లేరు కానీ మాటలు మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు కూడా బాగానే నిధులు వచ్చినాయి. ఆ విషయాన్ని కూడా నేను తప్పు చెప్పా. అప్పుడు కూడా 50 కోట్ల రూపాయలు మనకు టీయూఎఫ్ఐడిస్కి వచ్చినాయి. ఆ నిధులు పాత బిల్లులు కొన్ని మంజూరు కాకపోతే కూడా ఆ పాత బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పించిన, లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు ముందర రాకపోదు. ఈ జిఎస్ఆర్ ఇంకే శంకరో వాళ్ళు టెండర్లు ఎత్తున్నారు. ఇప్పుడు ఏజెన్సీ పేరు ఏంటండి, హరిణి అనే ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తునంటే పాత బిల్లులు ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్లలో రోజు చూస్తున్న బిల్లులు వస్తలేవు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి పోయి జగిత్యాల అభివృద్ధి కావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడినా అని చెప్పి బాధపడకుండా మరి నేను కూడా నిలబడే ఉన్నా కాబట్టి మరి మీ అందరికీ విషయాలు తెలియజేయాలి. రాజకీయం అంటే గట్టి గెలుచుడు, దండలు వేయించుకోడు, ఫ్లెక్సీలు కట్టించుకోడు, జై అనిపించుకోవడే కాదు. మా తమ్ముడు ఊరికి చేయంటే కూడా ఏమో పెద్ద దాంట్లో ఏం లేదు, చూస్తుంటారు, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నా ఇంట ఉన్న వాళ్ళు చాలా సైలెంట్ వాళ్ళు, ఎదురుగుండే వాళ్ళు చాలా లొల్లి చేసినా కానీ ప్రజలు ఎక్కడ వెళ్ళారు. అందువల్ల జగిత్యాల పట్టణ ప్రజలు చాలా తెలివి వాళ్ళు.